రేపటి దినమందు నీవు నీ దగ్గర ఉన్న వారందరినీ తీసుకురా, నేను ఒక్కడిని నిలవబడతా. అర్థమవుతున్నాయండి? మనం చాలాసార్లు ఒంటరి వారిని మొదలు పడుతూ ఉంటాం. God is our help. God is our strength. Believe in God. Trust in God. Go forward in your life. నువ్వు మనుషులు నమ్మవద్దని మాత్రం దేవుని పక్షాన్ని ఇద్దరు మొదటికి మనం చూస్తున్నాం. God is our source of victory. With our own strength, we did not win the battle. మన శక్తిని బట్టి మనము జయము పొందలేము. God's power is our strength. దేవుని శక్తిని బట్టి మాత్రమే మనము జయించగలము. Elijah challenger forfeited Jezebel prophet's vow. सच ईश्वर स्थापित करने के लिए चुनौती में एलिया कदम बढ़ाया. నేను ముగిస్తున్న సమయం లేదు కనుక ముగ్గురిని విజ్ఞాపకం చేస్తాను. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ సమయం సరిపోదు. నేను ముగిస్తాను. మోషేతో యావక్కరు లేరు. దేవుడు అంటున్నాడు, డు నాట్ అఫ్రైడ్ టు హిమ్. దావీదు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. ఏలియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. యూ షుడ్ నాట్ అఫ్రైడ్ వెన్ యూ సీ దెమ్. నువ్వు ఒకవేళ వాడిని చూసి భయపడవద్దు. కారణం ఏంటి? ఐ హావ్ ఇట్. మరి ఎదురు ముందు ఆ మాట దేవుడు నీతో చూడాలి. ఒకవేళ దేన్ని బట్టైనా ఈరోజు నువ్వు భయపడుతూ ఉన్నావు. నాకు తెలుసు నీ పరిస్థితి ఏంటో. God knows everything. నీవు ఎదురు ముందు దేన్ని బట్టి ఆందోళన చెందుతూ ఉన్నావు? నీ భవిష్యత్తును బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ ఉద్యోగమును బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ అనారోగ్యమును బట్టి, ఏదో నిన్ను కాల్చివేస్తున్న సమస్య ఏదో నీకు మాత్రమే తెలుసు. ప్రభు నమ్మదగిన వాడు. With our own strength we did not win the battle. God is our strength. God fight for his people. అందుకే ఓగును మోషే ఓడించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు గొలియాతును ఓడించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ ఏలియా